ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. చాలా మంది ఎట్లా అంటే, నాకు అప్పులు అయిపోయినాయి, ఇంకా నా జీవితం మారదు, నా బ్రతుకు మారదు, ఈ అప్పులు నేను తీర్చలేను, ఏమవుతుందో, నా పరిస్థితి ఏంటో అని అర్థం కాని గందరగోళంలో ఉంటావు. కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏమంటే, అనేక జనములకు నువ్వు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అని వాక్యం చెప్తుంది. మనము ఎంతసేపు మన పైన ఆధారపడి, మన తెలివి, మన బుర్ర ఆధారపడితే ఇలాగే ఉంటుంది. భయపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. అదే నువ్వు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతావో, ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే నా యేసయ్య దగ్గరకు వస్తావో, అప్పుడు ఖచ్చితంగా నువ్వు అనేక జనములకు అప్పు ఇస్తావు కానీ అప్పు నువ్వు చెయ్యవు. ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు, చూడు, నీ దేశం మీద వర్షము దాని కాలమందు ఆయన కురిపిస్తాడు, అలాగే నీవు చేసే కార్యం అంతటినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆకాశమనే ఆయన తన మంచి ధననిధిని ఆయన తెరచి నీకు అవసరమైన ప్రతిదీ ఆయన అందిస్తాడు. నీకు అవసరమైన ధనాన్ని ఆయన అందిస్తాడు. అందుకే నీకు అప్పు చేసే స్థితి ఉండదు, అప్పు ఇచ్చే స్థితిలో నువ్వు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన్ని ఆశ్రయించండి, ఆయన దగ్గరికి రండి. నా యేసయ్య ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.